క్షమాపణ చెప్పాలి. దళిత హోంమంత్రి గారిపై చేసిన వ్యాఖ్యలకు చాలి. అంబటి రాంబాబు వైఖరి, అంబటిపై చర్యలు తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి చర్యలు జగన్ గారు తీసుకోవాలి. చెప్పాలి హోంమంత్రి గారికి, క్షమాపణ చెప్పాలి హోంమంత్రి గారికి. అంబటి రాంబాబు గారికి క్షమాపణ వెంటనే, అంబటి రాంబాబు క్షమాపణ వెంటనే, అంబటి రాంబాబు క్షమాపణ వెంటనే. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో పద్మశ్రీ మందాకృష్ణమాది గారి పిలుపు మేరకు మొన్న గుంటూరులో సభలో అంబటి రాంబాబు మాట్లాడుతూ హోమ్ మినిస్టర్ అయిన అనిత గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా తన అహంకార ప్రదర్శన చేయడం మరి దళిత జాతి యావత్తుని ఇబ్బందికి గురి చేసిందని, అలాగే అతను అనేక సంవత్సరాలు మరి మంత్రి పదవిలో ఎమ్మెల్యే పదవిలో కొనసాగుతూ మరి రాజ్యాంగం పట్ల విలువ లేకుండా, మరి రాజ్యాంగం అనేది విలువ తెలియకుండా ఆయన ఎమ్మెల్యే ఎలా అయ్యాడు అనేది మాకు అర్థం కావట్లేదు. ఆయన విలువను కోల్పోయి ఒక మహిళ, అందులోనూ రాష్ట్ర హోమ్ మినిస్టర్ అయినా కానీ అతను లెక్కలేని విధంగా చాలా హీనంగా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది యావత్తు దళిత జాతిని దిగ్భ్రాంతికి గురి చేసిందని మరి ఈ విషయాన్ని ఎంఆర్పీఎస్ తీవ్రంగా ఖండిస్తుంది. వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు కలగజేసుకుని అటువంటి వ్యక్తి, రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఉన్న వ్యక్తి మాట్లాడే తీరు అవన్నీ మార్చుకోకపోతే భవిష్యత్తులో అతను ఇబ్బంది పడటమే కాకుండా పార్టీ కూడా ఇబ్బంది పడే పరిస్థితులు వస్తాయని మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. అదే క్రమంలో మరి ఇటువంటి నాయకులు ఉండడం వల్లే మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా హక్కును చేసుకున్నారనేది మేము ప్రశ్నిస్తున్నాం. అతన్ని వెంటనే మరి ఆ పదవి నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా మరి నిర్ణయం, కఠినమైన నిర్ణయం తీసుకోవాలని మేము ఆయనకి సూచనిస్తున్నాం. ఈ క్రమంలో మరి దళిత మహిళ అయినా మరి అనిత మీద చేసిన వ్యాఖ్యల్ని తీవ్ర మనోభావాన్ని గురి చేసిందని, అటువంటి వ్యక్తిని వెంటనే సస్పెండ్ చేయాలని, ఆ వ్యక్తి మరి పార్టీలో ఉండడం వల్ల మీకే కాదు అసలు రాజ్యాంగానికి తీవ్ర మచ్చగా తయారయ్యాడని, అటువంటి వ్యక్తిపై మీరు వెంటనే తక్షణ చర్యలు తీసుకోకపోతే ఎంఆర్పీఎస్ ఇవాళ జిల్లా హెడ్ క్వార్టర్లోనే మేము చేస్తున్నాం. ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా ఇటువంటి పరిస్థితి వస్తుందని మరి వైఎస్ఆర్సీపీ అధినేతకి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఇటువంటి క్రమంలో మరి మా మనోభావాలు దెబ్బతిన్న తర్వాత ఇంకా ఎంతకాలం అణచివేత గురి చేస్తారని మేము ప్రశ్నిస్తున్నాం. ఎంతకాలం తొక్కుపట్టుస్తారని మేము ప్రశ్నిస్తున్నాం. ఎంతకాలం మమ్మల్ని బానిసలుగా చూసుకుంటారని మేము అడుగుతున్నాం. మరి అటువంటి వ్యక్తి ఎంతకాలం హీనంగా చూస్తారు? మేము మనుషులే, మీరు మనుషులే. మీరు ఎమ్మెల్యేలు అయ్యారు, మేము ఎమ్మెల్యే అయ్యారు. మీరు మినిస్టర్లు అయ్యారు, మేము కూడా ప్రజెంట్ మినిస్టర్గా అనిత, మా సోదరి అనిత మినిస్టర్గా చేస్తుంది. కానీ ఒక సోదరి మినిస్టరే మరి రాష్ట్రంలో మూడవ భాగానికి చెందిన వ్యక్తి ఆవిడే అంత నీతిగా మాట్లాడాలంటే మరి దళితులంటే చాలా హీనమైన స్వభావం మీలో కలిగి ఉందని మరి అర్థమవుతుంది. దయచేసి వెంటనే మరి జగన్మోహన్ రెడ్డి గారు తక్షణమే నిర్ణయం తీసుకుని ఆ వ్యక్తిని పార్టీని సస్పెండ్ చేయాలని మేము ఎంఆర్పీఎస్ డిమాండ్ చేస్తుంది. జై మాదిగా, జై మందాకృష్ణమాదిగ.